నెల్లూరు జిల్లా యాకసిరిలో అభివృద్ధి సంక్షేమంపై ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో 16,000 టీచర్ పోస్టులు భర్తీకి నారా లోకేష్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. లోకేష్ ను విమర్శించే స్థాయి కాకానికి లేదని హితవు పలికారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయుడు పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి ఎవరా భోజనం పెట్టిన బాగుందా? స్కూల్ అన్నం బాగుందా? రోడ్డు కూడా ఇచ్చింది మేమే అనుకుంటా. నాకు తెలిసి ఆల్రెడీ ఇచ్చిన 5 సంవత్సరాలు చూసుకోండి. ఈ 2 సంవత్సరాలు మనం చేసిన పనులు ఈ ఊర్లో అంటూ ఏమైనా అభివృద్ధి చేశామంటే కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురం కలిసి ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మా లోకేష్ బాబు గారు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఇంటింటికి వెళ్తుంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6 లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి తప్ప అన్ని మాకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎందుకు చెప్తాను, నేను వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు, రండి పోదాం, కాలనీలు పోదాం. ఈ రోజు మీరు మాట్లాడతా గూడూరులో అమ్మ ఒడి, తల్లికి వందనం ఎక్కడ కూడా పట్టలేదు, ఇది డూప్ అని చెప్పి మీరు ఆ మీటింగ్ లో చెప్పిన విషయాన్ని నేను మరొక్కసారి చెప్తున్నా. మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారు రాండి, పోదాం, గ్రామాలకు వెళ్దాం. మేము తల్లికి వందనం పడిందో లేదో మీరు నేరుగా వెళ్ళి ఆ యొక్క బిడ్డల తల్లులతోనే మాట్లాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.